నాకు తెలిసి రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వాలు తక్కువ రేట్లకి భూములకు పంచడం కానీ ఇచ్చింది కానీ నాకు తెలిసి బహుశా దేశంలో ఎక్కడ లేదు. ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, లేకపోతే ఇంకో సంస్థ పెద్ద సంస్థలు అంటే వారికి కార్యకలాపాలు ఉండేటువంటి సంస్థలు కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అయితే మనకి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి, లేదా రెవెన్యూ జనరేషన్ అన్న జరగాలి. రెండు జరగని దానికి భూములు దేనికి ఇస్తారు చెప్పండి ప్రభుత్వం? పోనీ ఈ సంస్థలకి పోనీ పక్క రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉచితంగా భూములు ఇచ్చారా? తక్కువ రేట్లు భూములు ఇచ్చారా? వీరికి ఎందుకు ఇచ్చారు మీరు? రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఇవ్వడం అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయదు. వారికి మార్కెట్ ఉండి వారికి బాగుండి వారు ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్నప్పుడు వందల కోట్ల రూపాయలు పెట్టి పక్క రాష్ట్రంలో కొనుక్కున్నప్పుడు మన దగ్గర ఎందుకు పప్పు బెల్లాలకి ఇచ్చారు? పోనీ ఇచ్చినటువంటి దానికి కూడా వారికి సరైనటువంటి సమయంలో డబ్బులు కట్టకపోతే దానికి కూడా వడ్డీ కూడా మాఫీ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? అంటే మేము మొదటి నుంచి ఏదైతే చెప్తూ వచ్చామో అది వాస్తవం, నిజం అనేటువంటిది నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి నిర్ణయాలు దానికి రుజువు అవుతా ఉన్నాయి. సో దాంతో ఎవరు ఏకీభవిస్తున్నారో ఒకసారి చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ప్రభుత్వం కాకుండా సామాన్యులు ఎవరైతే దాన్ని సమర్థిస్తున్నారో ఒకరు చెప్పమనండి, ఇది కరెక్టే వాళ్ళు చేసింది అనేటువంటిది. ఎవరు వచ్చి అప్రోచ్ అయినా మార్కెట్ వాల్యూ ఉందనుకో, మార్కెట్ ఏపీఐసికి ఒక ఫిక్స్డ్ రేట్స్ అనేటువంటి ఉంటాయి. ఈరోజు ఏపీఐసికి హిల్ నెంబర్ 4లో అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు 2024 జూన్ 4వ తారీఖు మంత్రిగా దీపేటువంటి సమయానికి అక్కడ ఎకరం రేటు దాదాపు 14 కోట్ల రూపాయలు మార్కెట్ అంటే ఏపీఐసి అమ్మే రేటు. సో ఆ రేటుకి వచ్చి వాళ్ళు డిపిఆర్ పట్టుకుని వచ్చి ఇదిగో మేము ఇంత కన్స్ట్రక్షన్ చేస్తాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి వచ్చిందనుకో, డిపిఆర్ ఓకే అయ్యి బోర్డు మీటింగ్లో ఓకే అయ్యి క్యాబినెట్లో ఓకే అయితే అలాట్మెంట్స్ చేస్తారు. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఈ రేట్లకి ఇవ్వడం అనేటువంటిది బహుశా నాకు తెలిసి ఎప్పుడు జరగల. ఒక సంస్థ వచ్చి రావడం వల్ల రెవెన్యూ జనరేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఒకవేళ బిల్డింగ్ కట్టాడు అనుకుందాం, పోనీ బిల్డింగ్ కట్టి రేపు అద్దెకి రాకపోతే ఖాళీగా ఉంటుంది కదా బిల్డింగ్. భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచిస్తున్నాం, అది కూడా లేదు ఇప్పుడు. అది కూడా లేదు. రియల్ ఎస్టేట్ ఎక్కడన్నా ఉందో చెప్పు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కడ నడుస్తుందో చెప్పు ఒకసారి. ఫ్లాట్స్ అమ్మకాలు ఏమైనా జరుగుతున్నాయో విశాఖపట్నంలో ఒకసారి పోను, మిగిలిన రాష్ట్రంలో మిగిలిన సంగతి పక్కన పెడతాం. విశాఖపట్నంలో ఫ్లాట్స్ అమ్మకాలు, ఈ క్రీడాయిలు ఇవన్నీ అవుతున్నాయి కదా, షోస్ వెళ్ళి అడగండి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటో. మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్స్ వచ్చి మేము దీన్ని టేక్ ఓవర్ చేస్తామని చెప్పినటువంటి ఇష్యూలో కానీ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇందులో ఏ రకమైనటువంటి తేడా లేదు. ఎవరైనా సరే ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీ, ఇందులో కాన్స్పిరసీ ఉంది అనేటువంటి అనుమానం ఉన్నటువంటి ఏ సంస్థ మీదన్నా, మొన్నటికి మొన్న ఒక సంస్థకి కేవలం 50 లక్షలు క్యాపిటల్ ఉన్నటువంటి సంస్థకి 50 ఎకరాలు ఇచ్చారు. ఆ ఉర్సా అనేటువంటి సంస్థే లేదు, అది ఫిబ్రవరిలో పెడితే ఏప్రిల్లో సంస్థకి 57 ఎకరాలు ఇచ్చారు. సో ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఏ రకంగా అంటే లీగల్గా ఫైట్ చేయాల్సిన లీగల్గా ఫైట్ చేస్తాం, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. సో ఏది ప్రజలకి మంచో, ప్రభుత్వం తాలూకా సంపదకి ఏది నష్టం కలిగించకుండా ఉంటుందో ఆ నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ రకంగానే ఫైట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా కేటగారికల్గా మా పార్టీ కానీ మేము కానీ అందరం కూడా చాలా క్లియర్గా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అది లేవనెత్తినప్పుడే చెప్పారు కదా కౌన్సిల్లో మన సత్యబాబు గారు నిన్న కదా నువ్వు అది అడిగినట్టున్నావు, మళ్ళీ అడుగుతున్నావు. నిన్న సత్యబాబు గారు చెప్పారు కదా, బొత్స గారు ఆ విషయంలో చాలా క్లియర్గా చెప్పారు. దానికి సమాధానం ఇప్పుడు వచ్చి చెప్పలేదని ఎక్కడ నువ్వు ఎన్నిసార్లు అడిగినా మా సమాధానం ఒకటే. అంటే 5,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అవుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఉద్దేశం, అంతే కదా. దాని బదులు ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వస్తే ఇంకెక్కువ వాళ్ళు చేస్తారండి. అదే పీపీపీ అంటే ఏంటిది? పీపీపీ అంటే పీపీపీ డుమ్ అంటే మీ ఆంధ్రజ్యోతి ఈనాడు అనుకున్నావా? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ ఉంది కదా, అంటే ప్రభుత్వం, పబ్లిక్ అంటే ప్రభుత్వం,
అంటే ప్రభుత్వ భూమిని ఫ్రీగా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన, అది పీపీపీ తాలూకు ఉద్దేశం, అంతే కదా. మరి అదే విషయం మరి అమరావతి విషయంలో కూడా చెప్పాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అమరావతికి తీసుకొచ్చి పెడుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎవరి డబ్బు? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డబ్బా? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ నుంచి తీసుకొచ్చి పెడుతున్నటువంటి డబ్బులు కాదు కదా అమరావతి మీద, అది కూడా ప్రజల డబ్బే. అంటే రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే నాకు మిగిలినటువంటి జిల్లాలు ప్రాంతాలతో పని లేదు, అమరావతి ఒకటే చాలు, వ్యవస్థలు ఏమైపోయినా పర్వాలేదు, వైద్య వ్యవస్థ ఏమైపోయినా పర్లేదు, విద్యా వ్యవస్థ ఏమైపోయినా పర్వాలేదు, రైతులు ఏమైపోయినా పర్వాలేదు, ఒక అమరావతిలో నేను ఎంత డబ్బైనా పెడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎందుకు మనసు రావట్లేదు ఆయనకి? అంటే మైండ్ సెట్ అనేటువంటిది గమనించాలి మనం. సో దయచేసి ఎవరి డబ్బు దేనికి ఖర్చు పెట్టినారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, జవాబుదారీతనం ఏంటి, అకౌంటబిలిటీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. మనం ఏం చెప్పినా సరే ఏదన్నా అబద్ధం చెప్పి 10 సార్లు చెప్పి ప్రజలు నమ్మించవచ్చు అనేటువంటి ధైర్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది. సో దయచేసి ఈ కాకమ్మ కబుర్లన్నీ పక్కన పెట్టి మానేసి ప్రజలకు మంచి చేసేటువంటి దానికి ఆలోచన చేసి ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాదాపు 1,50,00,000 మంది సంతకాలు పెట్టినటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరి తాలూకా ఉద్దేశాన్ని గమనించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతాం. ఎందుకు అవుతుంది డబ్బు? అదే అంటున్నాను కదా, 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరంలో అందులో ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే ఎందుకు ఆలస్యం అవుతుంది? అవునవును, చాలా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు అవన్నీ ఒకసారి లిస్ట్ తీస్తే అదే అంటున్నాను కదా, అసెట్ మేనేజ్మెంట్, అసెట్స్ అన్నా ఉండాలి, లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజలు పేదవాడి దగ్గర డబ్బు ఉండాలి. ఇవి రెండూ కాకుండా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన కొడుకు దగ్గర ఉండిపోయింది డబ్బంతా. సో దానికి ప్రజలు అడుగుతూ ఉన్నారు సమాధానం చెప్పనండి ఎవరన్నా. ఇదిగో మమ్మల్ని బలవంతంగా ఆయన చెప్పే సొల్లు ఎంతకని వినమంట చెప్పు. ఆయన చెప్పింది అలా చెప్తూనే ఉంటాడు. సో దయచేసి ఎవరినన్నా ఈ రాష్ట్రంలో మాతో బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పి ఒకరినన్నా చెప్పమని మనకి 1,50,00,000